గోల్డ్ హబ్ తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి కొనబడును. అదే రోజు ఆన్లైన్ ధరకు కొని డబ్బులు ఇవ్వబడును. నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను మీ ప్రియాంక రావు కోనిరెడ్డి. ఈ రోజు మనతో పాటు చలసాని శ్రీనివాస్ గారు ఉన్నారు. వారితో మాట్లాడదాం. నమస్కారం సార్. సార్, తెలంగాణ రాజకీయాలు ఇప్పుడు చాలా హాట్గా సాగుతున్నాయి. చూసుకుంటే ఇంతకు ముందు మనకి కవిత అరెస్ట్ పెద్ద దుమారమే రేపింది అనుకోవచ్చు. ఇటు బీజేపీ ఇదంతా కావాలని చేస్తుందన్న ఆరోపణల నేపథ్యంలో ఈరోజు కవితని తిహార్ జైలుకి పంపిస్తున్నారు. సో ఆవిడ మధ్యస్థర బెయిల్ పిటిషన్ వేసినప్పటికీ కూడా దాన్ని కాస్త కోర్టు పక్కన పెట్టినట్టు తెలుస్తుంది. సో ఎలా చూడాలి అంటారంటే, కవితపై ఎవరైనా పగ తీర్చుకోవడానికే ఇదంతా చేస్తున్నారు అనుకోవాలా, లేదంటే ఎలా చూడాలి అసలు ఇదంతా? కవిత గారి మీద పగే ఉంటుంది కానండి, ఇది దేశంలో ఒక్క షాట్ 4 బర్డ్స్ కథ. మొత్తం షూట్ చేసింది కేజ్రీవాల్ గారి మీద షూటింగ్. బుల్లెట్స్ మీకు తెలుస్తాయి కదా, బుల్లెట్ పేసినట్టు పిల్లెట్స్ వస్తాయి. అవును, అంటే 2-3 భాగాలుగా చీలిపోయి చాలా ఇబ్బంది. పెద్ద డబుల్ బార్లు కన్నా వేరే ఉంటుంది. పిల్లెట్స్ వచ్చే కొన్ని ఉంటాయి చిన్న పిస్టల్స్లో. అలాగా ముఖ్యంగా గురిపెట్టిందేమో ఆయనకి, దొరికిందేమో ఇక్కడ కేసీఆర్ గారి కుటుంబం. రెండోసారి దొరికింది ఎవరంటే విజయసాయి రెడ్డి గారి అల్లుడు గారు తమ్ముడు శరత్చంద్రారెడ్డి గారు. తర్వాత అప్పుడు ఆయన అక్కడ సీల్స్, అక్కడ అప్రూవరు. ఆ తర్వాత ఆయన అప్రూవర్ జైలుకి వెళ్ళారు. జైలుకి వెళ్ళి కవిత గారి మీద ఎగనిస్ట్గా స్టేట్మెంట్ ఇచ్చిన తర్వాత బెయిల్కి పిలిచి బయటకు వచ్చారు, చూశారు. ఆ తర్వాత 50-60 కోట్లు ఎలక్ట్రల్ బాండ్స్ ఆయనకి ఇచ్చినట్టున్నారు బీజేపీకి. ఏం తెలుస్తుందండి దేశంలో ఇది? అలాగే మాగుంటి శ్రీనివాసరెడ్డి గారు సౌత్ లైవ్లో వాళ్ళ కొడుకు ఆయన అప్రూవర్ అయిపోయారు. ఆయన ఇప్పుడు తెలుగుదేశం పార్టీకి అప్పుడు మాగుంటి శ్రీనివాసరెడ్డి గారు వెళ్ళి ఇప్పుడు అక్కడ ఆయన పోటీ చేస్తాను. తెలుగుదేశం పార్టీ ఒక క్యాండిడేట్ ఇప్పుడు చేతిలో పెట్టుకున్నారు వీళ్ళు ఎంపీని. విజయసాయి రెడ్డి గారు అల్లుడు ఇప్పుడు ఆయన పోటీ చేస్తాను. విజయసాయి రెడ్డి గారు మళ్ళీ ఎంపీగా ఉన్నా మళ్ళీ ఎంపీగా చేస్తాను. వాళ్ళ ఫ్యామిలీ చేతిలో ఉంది. మూడోది కేసీఆర్ గారి ఫ్యామిలీని చేతిలో పెట్టుకున్నాను. మెయిన్ షాట్ అక్కడ కొట్టింది మనీష్ సిసోడియా గారిని. ఈ దేశంలో అత్యద్భుత విద్యా విధానాన్ని తీసుకొచ్చి ఈ ప్రపంచవ్యాప్తంగా అభినందనలు అందుకున్న మనీష్ సిసోడియా గారిని సంవత్సరాల నుంచి జైల్లో పడేశారు. నేను అడుగుతా ఉన్నానండి, ఏం చేశారండి వీళ్ళు? గాలి జనార్దన్ రెడ్డి గారికి స్వాగత సత్కారాలతో అభినందనల మందార మాల వేసి అద్భుతమైన నిజాయితీపరుడు, ఎంత ప్రపంచంలో ఎంత నిజాయితీపడలేడు అని చెప్పి ఆయన అనుకుంటా ఆయన వాళ్ళ పార్టీలో పుష్పగుచ్చాలు ఇచ్చి వాళ్ళ ఆహ్వానించి లోపల పెట్టుకున్నారు. మనీష్ సిసోడియా గారిని లోపలేశారు, కేజ్రీవాల్ గారిని లోపలేశారు. నేను కవిత గారి ఇష్యూ వస్తానండి. హేమంత్ సోరెన్ గారు 6.5 ఎకరాలు, దాంట్లో 4 ఎకరాలు ఒక ఆంధ్ర తెలుగు అయినా స్వతంత్రం వచ్చినప్పుడు మిలిటరీకి డొనేషన్ ఇస్తే దాంతో 2.5 ఎకరాలు 6.5 ఎకరాలు దాదాపుగా ఆ కేసును కుంభకోణం చేసి ఒక జార్ఖండ్ ముఖ్యమంత్రి, ఒక షెడ్యూల్ ట్రైబ్స్కి, ఒరిజినల్ షెడ్యూల్ ట్రైబ్స్కి సంబంధించిన వ్యక్తి, ఆయన్ని అరెస్ట్ చేసి చూశారు కదా, రాజీనామా చేసి వెళ్ళిపోయి పరిస్థితి. ఇంకొక చీఫ్ మినిస్టర్ లోపల పెట్టారు, కవిత గారిని లోపల పెట్టారు. ఇవన్నీ కవిత గారి మీద కాదు, ఇది ఈ దేశం మీద రాజసూయ యాగం చేస్తున్నట్టు చేస్తున్నారు. అశ్వమేధ యాగం. మిగతా వాళ్ళు అడ్డొచ్చిన వాళ్ళు నరికేసేయటమే, అందరినీ జైలు వేసేయటమే. ప్రజాస్వామ్యానికి ఆఖరి రోజులు. కవిత గారు తప్పు చేశారా, సపోర్ట్ చేస్తున్నానని కాదండి నేను. ఇంకొకళ్ళు తప్పు చేసేవాడు మాత్రం వాషింగ్ పౌడర్ నిర్మా కరసంభాయ్ పటేల్ గారు పెట్టారు. అలా వెళ్ళటం, తడతడలాడే తెలుపుతో బయటికి రావటం. వీళ్ళందరి మీద వీళ్ళు తప్పు చేయలేదని నేను అన్నండి. కానీ నేను అంట ఈ కక్షాదింపు ఏంటి? ఇవాళ డెఫినెట్గా ఒక తెలుగు బిడ్డ, ఆవిడ తెలంగాణ బిడ్డ అని ఆవిడ అనుకోవచ్చండి. ఒక తెలుగు బిడ్డ, 13.5 కోట్ల తెలుగు జాతి ఆత్మగౌరవాన్ని ఒక పక్కన ఆంధ్రప్రదేశ్లో నేతలు ఢిల్లీ పాదశాల దగ్గర తాకట్టు పెడుతున్నారు. ముఖ్య నేతలందరూ 0.5% ఓట్లు లేని వాళ్ళకి 96.2% ఓట్లు వచ్చిన వాళ్ళ కాళ్ళకు మొక్కుతున్నారు. కాళ్ళ దగ్గర పడుకుని లేవట్లేదు 10 నిమిషాలు పట్టుకుని. ఓ పక్కన అక్కడ జరుగుతుంది. కానీ తెలంగాణ కోటి రత్నాల వీణ ఉన్న దాశరథి గారి మాటలను గుర్తుపెట్టుకున్నా సరే, లేదంటే ఈ ప్రాంతం జై జై హే తెలంగాణ అందశ్రీ గారి మాటలను గుర్తుపెట్టుకున్నా సరే, మా తెలుగు తల్లికి మల్లెపూదండ మన శంకరనాయుడు గారి దాన్ని తీసుకున్న తెలుగు జాతికి నేను చెప్తున్నాను ఇవాళ ప్రమాద గంటికలు గోచరిస్తున్నాయి. అందుకని ఆ బిగ్ కాన్స్పిరసీలో భాగంగానే, ఎందుకంటే కవిత గారి మీద ఇంతకుముందు ఎందుకు అరెస్ట్ చేయలేదు? ఒకవేళ ఆ రోజు కనుక తీర్చుకుంటే కనుక ఆ కాంగ్రెస్ పార్టీ కనుక అధికారంలోకి వస్తే అది ప్రమాదకరం అని అప్పుడు బీఆర్ఎస్ని వదిలేశారనమాట. అందుకని మ్యాచ్ ఫిక్సింగ్ అని అందరూ అనుకున్నారు కదా. ఇప్పుడు ఏంటి, బీఆర్ఎస్ని ఫినిష్ చేయాలి, ఇక్కడ లేవాలంటే బీఆర్ఎస్ని ఫినిష్ చేయాలి. వాడుకున్నారు సప్తాంగాల్ని ఇలా వాడుకున్నట్టు. ఉత్తర భారతీయ జనతా పార్టీ గుమా వ్యాపారులు ఈ విధంగా చేస్తామనేది చాలా ఇది. ఇప్పుడు
ఎలాంటి ఇబ్బందికరమైన పరిస్థితులు అంటే అండి చాలా ఇబ్బందికరమైన పరిస్థితులు ఉన్నాయి. అందువలన ఐఎమ్ నాట్ సపోర్టింగ్ ఎనీ ఆఫ్ దీస్ పీపుల్. బట్ వ్యవస్థ మనం కనుక రేపొద్దున ఈ కక్ష సాధింపు వైఖరిని ఖండించకపోతే, ఇది ఫస్ట్ టైం కాదు. ఒక మాజీ ముఖ్యమంత్రి కుమార్తె శ్రీమతి కనిమొళి గారిని అరెస్ట్ చేసి జైల్లో పెట్టారు, అండిపెట్టారు. ఎవరు పెట్టారు? ఏ ప్రభుత్వం పెట్టింది? కాంగ్రెస్ ప్రభుత్వం. తన తోటి డిఎంకే భాగస్వామ్య పక్షంలో ఉన్న అవినీతి జరిగిందని రాగానే అరెస్ట్ చేసి లోపల పెట్టారు. కాంగ్రెస్ పెట్టిన సొంత ప్రభుత్వంలో ఉన్న మంత్రిని కూడా. వాళ్ళు దుర్మార్గులంట. ఏంటండి ఇది? కాంగ్రెస్ పార్టీ మంచి మా నీతి నిజాయితీలో ఉన్న పార్టీ నేను తారీఫ్ చేయను. విభజన విధానంలో చూసాం, వాళ్ళు నమ్మి మోసపోయాం, వీళ్ళు నమ్మించి మోసం చేశారు. కాంగ్రెస్ పార్టీ నగరవాళ్ళ కుంభకోణం దగ్గర ఇందిరాగాంధీ గాంధీ గారి దగ్గర నుంచి చూస్తే చాలా ఉన్నాయి. నేను కానీ వాళ్ళు కిటికీ తలుపులు తెచ్చారు కక్ష సాధింపుతో. వీళ్ళేమో డోర్లు తెరుస్తారు అనుకుంటే పైకప్పు కూడా తీసేసి యుద్ధం ప్రకటించారండి. ఇది నేను ఖచ్చితంగా చెప్తున్నాను, ప్రజలు ఆలోచిస్తారు. కవిత గారిని అరెస్ట్ చేసినప్పుడు సింపతి ఎక్కువ రాలేదు, వాళ్ళ అభిమానులు వచ్చిందనుకో. దూరం నుంచి చూస్తే నేను బర్డ్స్ వ్యూలో చూసినా చెప్తున్నానండి, ఎక్కువ రాలేదు. ఎందుకంటే మరి ఆవిడ ఎందుకు అదే కనుక కేటీఆర్ గారినో కేసీఆర్ గారిని అరెస్ట్ చేస్తే బ్యాక్లాష్ వచ్చేది. ఈవెన్ హరీష్ రావు గారు ప్రజల మనుషులు. కేటీఆర్ గారు కొంతకాలం దూరమైనా సరే హరీష్ రావు గారు లాంటి వాళ్ళు ప్రజల మనుషులుగా ఉన్నారు. అవినీతి జరగలేదు, కాళేశ్వరం జరగలేదని నేను చెప్పను, కానీ ఎక్కడ జరగలేదు. వ్యాపం కుంభకోణంలో అదే రహస్యం సీరియల్ని వచ్చేది, తమిళ సీరియల్ చాలామంది చూసేవారు మొత్తం సౌత్ ఇండియాలో అన్ని భాషల్లో. జెమినీ టీవీలో అట్లా వచ్చేది కదండి. వాళ్ళు అలాగా రోజుకు ఒకరు కారు గుద్ది చచ్చిపోతూ ఉండేవారు. అలా వ్యాపం కుంభకోణంలో ముఖ్యమంత్రి 100 మంది చచ్చిపోయారంట. అప్పుడు 195 మరి సబ్జెక్టు కరెక్షన్ ఎంతమంది, దాని మీద జరగదు. అసలు ఉత్తరప్రదేశ్లో కానీ అనేక విషయాలు చెప్తున్నానండి. గుజరాత్ సత్యహరిశ్చంద్ర పాలిస్తున్నారు అక్కడ. ఆనందీబెన్ పటేల్ గారు కానీ ఇప్పుడు భూపేష్ పటేల్ గారు కానీ చెప్తున్నాను. అనేక మంది రూపానీ గారు చేశారు ఇంతకుముందు. అంటే వాళ్ళందరూ సత్యహరిశ్చంద్రులు గాంధీ గారి వారసులుగా ఉండి నీతి నిజాయితీలో బతికారు. సత్యహరిశ్చంద్రులు వీళ్ళు అన్నములా ఇళ్ళు కాదు కదా. ఇవాళ కేజ్రీవాల్ గారిని లోపలేశారంటే నేను చెప్తున్నాను, ఇది కక్ష సాధింపు చర్య. 100 కోట్లు అని చెప్పి అందరిని అరెస్ట్ చేశారు. 1000 కోట్లు కుంభకోణం ఉన్న వాళ్ళు మాత్రం ఇలా హ్యాపీగా ఉన్నారు. నా 30,000 40,000 కోట్ల గాలి జనార్దన్ రెడ్డి గారిని ఈవిడిని జైలుకి పంపిస్తున్నారు. గాలి జనార్దన్ రెడ్డి గారు ఆహ్వానించి దండ పుష్పగుచ్చాలు ఇచ్చి ఆనందోత్సవాలతో జై జై హే అని చెప్పి పాటలు పాడుకుంటా ఒక నీతి నిజాయితీలతో ఉన్న మనిషి మన బీజేపీలోకి రావడం వల్ల బీజేపీ ప్రపంచవ్యాప్తంగా వెలిగిపోతుందని చెప్పి సందేశం ఇస్తారా? ఇవాళ డెఫినెట్గా ఇవాళ ఇంకోటి కూడా సలహా ఇస్తానండి. తెలంగాణ రాష్ట్రంలో బీఆర్ఎస్ అనేది ఉండాలి, అది టీఆర్ఎస్గా మార్చుకుంటుంది. అలాగే అక్కడ ఆంధ్రప్రదేశ్లో తెలుగుదేశం, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రాంతీయ పార్టీలు ఉండాలి. వాళ్ళ కుటుంబ పార్టీలుగా మారిన దాన్ని పూర్తిగా అవశేషం చేసిన దాన్ని ఖచ్చితంగా ఖండిద్దాం. కానీ ఒక తెలుగు జాతి బిడ్డలుగా ఇక్కడ ప్రాంత అస్తిత్వాన్ని, ఆత్మగౌరవాన్ని చాటి చెప్పడానికి ఖచ్చితంగా పోరాట పందాలు ఉండే పార్టీలు ఉంటేనే ఈ ప్రాంత ప్రజలకు లాభం జరుగుతుంది. లేదంటే ఉత్తర భారతీయ జనతా పార్టీ ఇంకో పార్టీ ఉత్తర భారతీయ పార్టీ ఇళ్ళ లోపాలు కంటిద్దాం, నిలదీద్దాం. నా తెలుగు బిడ్డలు ఎవరైనా ఏం తప్పు జగన్మోహన్ రెడ్డి గారు వాళ్ళని తప్పులు చేస్తున్నారండి. చంద్రబాబు గారు అంతకుముందు చేస్తున్నారు. తప్పులు చేసి నిలదీద్దాం. కానీ తోటి బిడ్డలు మనం కాదనుకుంటామా? వాళ్ళందరూ గుజరాతీ, వాళ్ళందరూ సత్యచంద్ర, ఆ వ్యాపారులందరూ ఆదాని గారేమో ఏమంటారండి స్వయన గౌతమ్ ఆదాని గౌతమ్ బుద్ధుడిగా మనం పూజలు చేసి భజన చేసి గుడి కట్టాలి. ఆయనకి 5 ముఖ్యమైన వ్యాపారవేత్తలను వేసేసి వచ్చాడు ఆయన ఆంధ్రప్రదేశ్లోకి. సిగ్గు శరం లేకుండా నాయకులు వెళ్ళి వాళ్ళ కాళ్ళు పట్టుకుని చుట్టూట తిరుగుతున్నారు కొంతమంది. అందరూ నేను అంటలేదు, అస్తిత్వాన్ని నిలుపుకుందాం. కవిత గారు తప్పు చేస్తే ఖచ్చితంగా కానూన్ కా హాత్ లంబాయి అంటారు, పర్వాలేదండి. కానీ ఈ సమయంలో ఒక తెలుగు బిడ్డగా ఆవిడ మీద కక్ష సాధించలేదు. ఆవిడ చేసిందని నేను సమర్థించట్లేదు. కానీ టైమింగ్, కక్షాదింపు, నిర్వీర్యం చేసేయటం, ఈ పార్లమెంట్ ఎన్నికల్లో ఇక ఆ పార్టీని ఫినిష్ చేసేయటం చూసేయటం. అక్కడ తెలుగుదేశం కూడా నేను చెప్తున్నాను, ఫినిష్ చేస్తేనే ఆ పార్టీ నిలబడితే తెలుగుదేశం ఫినిష్ చేసేయడానికి వస్తారు ఆ కుట్రలో భాగస్వాములుగా. ఇవాళ తమిళనాడు శశికళ గారిని ఎన్ని హింసలు పెట్టారు, ముఖ్యమంత్రి అవ్వాల్సింది అరెస్ట్ చేసి ఎలా జైల్లో పెట్టారు. ఏది ఆవిడని పంపించినట్టు క్లిప్పింగ్స్ తీసుకొచ్చి బయటికి వెళ్ళండి అమ్మని ఎవరు చెప్పారు, మళ్ళీ ఆవిడ కేసు యాక్షన్ చేశారు. వాళ్ళ అబ్బాయి దినకరంతో పొత్తు ఎలా పెట్టుకున్నారు. పళనిస్వామి గారిని, పన్నీర్ సెల్వం గారిని ఇద్దరిని ఎలా ఆడిచ్చారు. శివసేన బాలాసాహెబ్ ఠాక్రే పెట్టిన పార్టీలోంచి ఏకనాథ్ షిండేలు ఎంతమంది వచ్చారు, ద్విరాజ్ షిండేలు ఎంతమంది వస్తారు వాళ్ళు తెలంగాణలో. శరద్ పవార్ గారి పార్టీని ఎలా చీల్చేశారు. కృష్ణా పటేల్, నేను చెప్పింది ప్రతిదీ కూడా గుర్తుంచుకోండి. కృష్ణా పటేల్, అనుప్రియ పటేల్ గారిని అపరాధాలన్నీ ఉత్తరప్రదేశ్లో ఉండేది.
ఉత్తరప్రదేశ్లో అధ్యక్షురాలుగా కృష్ణా పటేల్ గారు ఉండేవారు. వాళ్ళ కుమార్తెని ఆ పార్టీని చీల్చేసి తల్లిని దూరం చేసి కూతుర్ని తీసుకొచ్చి మంత్రి పదవి ఇచ్చారు. ఇది అన్యాయం కదండి. మా దాంట్లో వచ్చారు తల్లి కూతుర్ని కూడా వేరు చేసిన ఘనత. అలాగే బిష్ణోయ్ గారు అక్కడ ఎక్కడండి మన హర్యానాలో, అలా నితీష్ కుమార్ గారిని ఆడిచ్చిన ఘనత. ఇవాళ చంద్రబాబు నాయుడు గారిని, పవన్ కళ్యాణ్ గారిని, జగన్మోహన్ రెడ్డి గారిని కూర్చుని తోలుబొమ్మల్లో ఆడిస్తున్న ఘనత. తెలుగు జాతి ఆత్మగౌరవాన్ని ఢిల్లీలో పాదశాల తాకట్టు పెట్టించుకున్నట్టు వ్యవహరిస్తున్న అహంకారం. ఇవన్నీ గమనిస్తే వీళ్ళ చర్యలను గట్టిగా ఖండిద్దాం. థ్యాంక్ యూ సో మచ్ సార్. నమస్కారం.